హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ వచ్చిందండి. సో దివీస్ నుంచి కూడా ఈరోజు అయితే నోటిఫికేషన్ చెప్తాను. దాంతోపాటుగా డాక్టర్ రెడ్డిస్ నుంచి మరొక రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈసారి ఇది మన దువ్వాడలో అయితే జరుగుతుంది 15th జూలైన. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అట్లాగే తర్వాత సత్య దివీస్ ఫార్మాసిటికల్స్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈసారి ఫోన్ నెంబరు అట్లాగే మనకి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడైతే ఉంది, మీరైతే క్లియర్గా చూడొచ్చు. తర్వాత అట్లాగే మొన్న చెప్పినట్టుగానే 17th జూలై కూడా ప్రగతి నగర్లో అయితే ఒక నోటిఫికేషన్ ఉంది, రిక్రూట్మెంట్ డాక్టర్ దివీస్. అది కూడా చెప్తాను, డాక్టర్ రెడ్డిస్ది. దాంతోపాటుగా మనకి డాక్టర్ రెడ్డిస్ నుంచి ఇంకొకటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. సో దీని గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా వేర్ హౌస్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా నేనైతే ఇక్కడ ఒక మెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి అయితే ఫార్వర్డ్ చేయాలన్నమాట ఎక్స్పీరియన్స్ పర్సన్స్, అది కూడా చెప్తాను. తర్వాత మనకి ఏపీఎస్ఎస్సి నుంచి అయితే రీసెంట్గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే ఒక 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. దీంట్లో ఐమెరిట్ నుంచి అయితే మనకి అప్రెంటిస్ని తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పాటుగా కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి అయితే ఒక మనకి అనకాపల్లి, గాజువాక, నర్సీపట్నం, పెందుర్తి ఈ లొకేషన్లో తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటితో పాటుగా మనకి వైజాగ్ లొకేషన్లోనే ఎలివేరా యానిమల్ హెల్త్ నుంచి అయితే 15th జూలైన ఒక వాకిన్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఎలిజిబుల్ పర్సన్స్ అటెండ్ అవ్వచ్చు. ఎస్ఎంఎస్ ఫార్మా నుంచి కూడా ఫ్రెషర్స్కి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. సో ఎవరైనా సరే ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అట్లాగే డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు ఫార్మా సెక్టార్లో ప్యాకింగ్ ఎవరైతే ఫినిష్ చేశారో వారికి అయితే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. దీంతో పాటుగా ఫ్రెషర్స్, ఇది సేఫ్టీ డిపార్ట్మెంట్లో 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ఒక నోటిఫికేషన్ చెప్తాను. దీంతో పాటుగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ నుంచి అయితే మనకి ఒక 4 నోటిఫికేషన్స్ అనేవి యాక్టివ్గానే ఉన్నాయి. దాంట్లో ఒక నోటిఫికేషన్ అయితే ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది. అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెపనీ నుంచి ఉంది, అట్లాగే ట్యూటర్ రూట్ నుంచి. సో ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి, దాంతోపాటుగా 2020 పాస్అవుట్స్కి అయితే సో జెడల్ టెక్ అంటే ఐటీ జాబ్స్ ఉన్నాయి. దాంతోపాటుగా సో అవే పోస్టులు మనకి 2020 కూడా అప్లై చేసుకోవచ్చు. నింజా కార్ట్ అనేది ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో వీటితో పాటుగా 2019 పాస్అవుట్స్ కూడా ఒక ఓపెనింగ్ అయితే ఉంది, అదైతే చెప్తాను చూడండి. సో అదొచ్చేసి మనకేంటంటే జెడల్ టెక్, ట్యూటర్ రూట్, నింజా కార్ట్ ఇవి కూడా మనకి 2019 వాళ్ళకి కూడా ఓపెన్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక డాక్టర్ రెడ్డిస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ విషయంలో కనుక వెళ్తే, సో నేను చెప్పినట్టుగానే లర్న్ వైల్ యూ ఎర్న్ అనే ట్యాగ్ లైన్తో అయితే డాక్టర్ రెడ్డిస్ మరొకసారి క్యాంపస్ డ్రైవ్ని కండక్ట్ చేస్తుంది. ఈసారి అయితే వీళ్ళు విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్లోని దువ్వాడలో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆల్ ఎలిజిబుల్ పర్సన్స్ 18 to 20 years ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉండి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీలో 60% మార్క్స్తో పాస్ అయ్యారో, అంటే 60% మీకు బయాలజీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో ఉంటే సరిపోతుంది అనమాట. వారందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు వెళ్ళండి. మీకు స్టార్టింగ్ శాలరీ అయితే 1.6 lakh సిటీసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళే మీకు గ్రాడ్యుయేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మంచి ఆపర్చునిటీ. మీరైతే డైరెక్ట్గా వాకింగ్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఎటువంటి లింక్ కూడా మీకైతే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. దాంతోపాటుగా మనకి సో దివీస్ నుంచి అయితే మరొక నోటిఫికేషన్ అయితే ఫ్రెష్గా వచ్చిందనమాట. ఇదేంటంటే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ అష్యూరెన్స్, R&D, మెయింటెనెన్స్, వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో అయితే వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కంప్లీట్గా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని స్ట్రీమ్స్లో అయితే ఇది యూజ్ అవుతుంది. బీకామ్ వాళ్ళు ఉన్నారు, BA వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా. మీకు ఏంటంటే జాబ్ లొకేషన్ అంతా జిన్నారము, కాజీపల్లి, సంగారెడ్డి అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ మీ రెజ్యూమ్ని అయితే HR@dvpharma.comకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. తర్వాత మీరు ఈ నెంబర్కి కూడా కాల్ చేస్తే ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారనమాట. ఫ్రెండ్స్, సో చాలా రోజుల తర్వాత అయితే దివీస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అసలు మిస్ అయితే చేసుకోవద్దు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసేసుకోండి. ఇక తర్వాత ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను నేను. ఇది ఏంటంటే 17th అయితే వాళ్ళు రామాంతపూర్, ఉప్పల్లో, ప్రగతి నగర్లో అయితే రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి సో ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంటర్మీడియట్ ఫినిష్ చేసి 18 to 20 years ఆఫ్ ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే దానికి కూడా మీరైతే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక తర్వాత ఇంకొకటి డాక్టర్ రెడ్డిస్ నుంచి వచ్చింది. వాళ్ళు కూడా వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవేంటంటే చాలా వరకు మనకు వైజాగ్ లొకేషన్లో కూడా ఉన్నాయి. మీకు 18th జూలై అయితే వాళ్ళు హోటల్ గ్రీన్ పార్క్, వాల్తేర్ మెయిన్ రోడ్, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాసెస్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్లో కానీ, HVACలో కానీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, అలాగే EBMS, BMSలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి డిప్లొమా, BE, బీటెక్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ మినిమం 60% అయితే సరిపోతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అందరూ కూడా అటెండ్ అవ్వండి. సో మంచి ఆపర్చునిటీ డాక్టర్ రెడ్డిస్లో అయితే. ఇక తర్వాత నోటిఫికేషన్ కూడా మనకి వేర్ హౌస్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే ఇంకోటి వచ్చింది. ఇది 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీకు సిస్టమ్ పొజిషన్లో రా మెటీరియల్స్లో అయితే వాళ్ళు అడుగుతున్నారు. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లోని ఇంజనీరింగ్ వాటర్ సిస్టమ్స్లో అనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే మీరు appala.p@drreddys.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఇది కూడా మీకైతే వైజాగ్ లొకేషన్లోనే జాబ్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరొక నోటిఫికేషన్ చూద్దాము. సో మనకి ఏపీఎస్ఎస్సి నుంచి అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఈ నోటిఫికేషన్స్ వచ్చాయండి. సో వాళ్ళు అప్రెంటిసెస్ని అట్లాగే ITES ఎగ్జిక్యూటివ్ని తీసుకుంటూ ఉన్నారు.
మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది, లేదంటే డిగ్రీ ఉన్నా సరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక అప్రెంటిస్షిప్ పోస్టులకి అయితే 9,500 పర్ మంత్ ఇస్తారు. అట్లాగే ఐటీఎస్ ఎగ్జిక్యూటివ్స్కి అయితే మాత్రం 10,000 ఆన్వర్డ్స్ అయితే ఉంటుందన్నమాట. దీనికి స్టాట్యుటరీ బెనిఫిట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇక వేకెన్సీస్ చూస్తే 70 అయితే ఉన్నాయి. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా ఋషికొండ విశాఖపట్నంలో ఉంటుంది. సో విశాఖపట్నంలో మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి సో వారికైతే యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ అయితే మీరు మిస్ చేసుకోవద్దు. ఇక దీనికి ఏంటంటే బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి అప్లై చేసుకోవద్దని అయితే వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. 16th జూలై అయితే లాస్ట్ డేట్ ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని తీసుకోవడానికి ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు ఇది విశాఖపట్నం డిస్టిక్, అంటే మీకు ఇది సో పూడిమడక రోడ్డు, యాక్సిస్ బ్యాంక్ అప్స్టైర్స్ అనకాపల్లిలో అయితే మీకు వెన్యూ ఉంటుంది. అక్కడైతే అటెండ్ అవ్వాలి. 16th జూలైన మీకు శాలరీ 16,000 నుంచి 20,000 ఆఫర్ చేస్తూ ఉన్నారు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. 18 to 35 years అయితే ఉండాలి. ఇక రిమైనింగ్ థింగ్స్ చూసుకుంటే సెలెక్ట్ అయిన వారికి అనకాపల్లి, గాజువాక, నర్సీపట్నం, పెందుర్తి లొకేషన్లో ఉంటుందన్నమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నవాబ్ గారిని అట్లాగే శివ గారికి కాల్ చేస్తే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇక తర్వాత మన ఫార్మా నోటిఫికేషన్ చూద్దాము. సో ఇవేంటంటే ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరైతే జాయిన్ అవ్వండి. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను. 15th జూలై అయితే ఒక నోటిఫికేషన్ ఉంది. సో ఈ డీటెయిల్స్ ప్రకారం ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే వైజాగ్ లొకేషన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇంకొకటి ఎస్ఎంఎస్ ఫార్మా నుంచి అయితే ఉంది. వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అట్లాగే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా తీసుకుంటూ ఉన్నారు. సో 14th నుంచి 17th జూలై కూడా మీకైతే వాకింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మన బచ్చుపల్లి, మియాపూర్లో అయితే వెన్యూ ఉంటుంది, అటెండ్ అవ్వండి. తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళకి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్కి అయితే నోటిఫికేషన్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక 15th జూలై మీకు వాకింగ్ అయితే జరుగుతుంది. ఇది మీకు ఎక్కడంటే అన్నారం విలేజ్, జిన్నారం మండలం అయితే జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళండి. అట్లాగే మీ రెజ్యూమ్ని కూడా మీరు hetotax.comకి సో ఇక్కడైతే ఇచ్చిన అడ్రస్కి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. అట్లాగే మనకి ఇంకోటి సెల్మార్ నుంచి కూడా వచ్చింది. వాళ్ళు సేఫ్టీ డిపార్ట్మెంట్లో 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు అటెండ్ అవ్వండి. ఇక టాస్క్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూస్తే విపణి నుంచి, చోటా రూట్ నుంచి మనకి 2021 గ్రాడ్యుయేట్స్కి అలాగే 19 అలాగే మనకి 20 గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక ఫస్ట్ విపణిలో కనుక వెళ్ళినట్లయితే సో టోటల్గా మన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూద్దాం. కంప్లీట్గా ఇది రిక్రూట్మెంట్ డొమైన్లో అయితే మీకు జాబ్ ఉంటుందంటే ఎంబీఏ ఎవరైతే ఫినిష్ చేస్తారో వారికి అయితే యూజ్ అవుతుందన్నమాట. మీకు 1,80,000 నుంచి 3,20,000 వరకు వాళ్ళు సిటీసీ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. డెసిగ్నేషన్ మీకు ఐటీ రిక్రూట్మెంట్ సోర్సింగ్ అంటే హెచ్ఆర్కి అయితే తీసుకుంటారండి. అట్లాగే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్గా కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. ఇక జాబ్ డిస్క్రిప్షన్ మీరు క్లియర్గా గమనించవచ్చు. సో ఎంబీఏ హెచ్ఆర్ ఎవరైతే ఫినిష్ చేసి 2021 బ్యాచెస్ ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఇక రిమైనింగ్ థింగ్స్ కనుక చూసుకుంటే మీకు రౌండ్ 1 సిస్టమ్ టెస్ట్ ఉంటుందంట. తర్వాత 3 rounds అయితే ఉంటాయని చెప్పారు. ఇక ఎవరైతే ఇమీడియట్గా చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇమీడియట్గా తీసుకుంటామని చెప్తున్నారు. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు సో ఈ డీటెయిల్స్ మీరు కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే మీరు 18th జూలైకి అయితే లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోండి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అట్లాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే చోటా రూట్ నుంచి అయితే ఒకటి వచ్చిందండి. వాళ్ళు ఎనీ సబ్జెక్ట్, ఎనీ టైమ్, ఎనీవేర్ అనే ట్యాగ్ లైన్తో అయితే వచ్చారు. సో వీళ్ళు ఏంటంటే చోటా రూట్ బ్రింగ్స్ లెర్నింగ్ ఎట్ యువర్ కన్వీనియన్స్ విత్ ఆన్లైన్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఫర్ అంటే ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఉన్నారు కదా. సో వారికి సంబంధించి ఎవరైతే ఎడ్యుకేషన్ అండ్ ఈ లెర్నింగ్ డొమైన్లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే మీరు టెలీ సేల్స్ అసోసియేట్స్ డెసిగ్నేషన్ అయితే మీకు జాబ్ ఉంటుందన్నమాట. 3,60,000 per annum అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు సిటీసీ. దీంట్లో 70% ఫిక్స్డ్ ఉంటుంది. తర్వాత 30% వేరియబుల్, అంటే మీ పెర్ఫార్మెన్స్ బట్టి అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా క్లియర్గా ఎక్కడైతే మీరు చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే బీటెక్, బీకామ్, ఎంబీఏ ఫినిష్ చేసి 2021 పాస్అవుట్స్ ఉన్నారో 50% పర్సంటేజ్తోని వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు బాండ్ పీరియడ్ అయితే ఇక్కడ ఏమి ఉండదండి. సో టోటల్గా 3 rounds అయితే ఉంటుంది. CV స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. సో 15th జూలై లాస్ట్ డేట్ కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది మనకి జెడల్ టెక్ అనే ఐటీ కంపెనీ నుంచి అయితే వచ్చిందండి. సో డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు మనకి 3 lakh నుంచి 4 lakh per annum అయితే సిటీసీ ఆఫర్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా మీకు QA ట్రైనీస్కి అయితే తీసుకుంటారు సెలెక్ట్ అయిన వారిని. బీటెక్, బీఈ, ఎంసీఏ ఎవరైతే 2020 గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం అయితే 70% అయితే ఉండాలి. అది కూడా ఒకసారి మీరు చూడండి. ఇక ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత కోడింగ్ టెస్ట్, తర్వాత మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ విర్చువల్గా జరుగుతుంది. 4th round వచ్చి హెచ్ఆర్ అనమాట. ఇదంతా అయిన తర్వాత మీకు తీసుకోవడం జరుగుతుంది. 18th జూలై వరకు టైం ఉంది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు విపణి అట్లాగే చోటా రూట్ మీకు 2020 గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక నింజా కార్ట్ నుంచి కనుక చూసుకుంటే
మీకు సేల్స్ డొమైన్లో అయితే వాళ్ళు జాబ్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నారండి. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా తీసుకోవడానికి వాళ్ళు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. 1,92,000 పర్ యానం, దాంతోపాటుగా ఇన్సెంటివ్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది, డిప్లొమో కానీ బీఏ, బీకామ్, బీసీఏ అట్లాగే బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే 2020 పాస్ అయ్యారో 50% నుండి వారందరూ అప్లై చేసుకోవచ్చు. బాండ్ పీరియడ్ అయితే ఏముండదు. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది సింపుల్గా, తర్వాత మేనేజర్ గారితో ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మీకైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరంటే అప్లై చేసుకోండి. ఈ రోజు అయితే నా లాస్ట్ డేట్ ఒకసారి చూసుకోండి. అలాగే 2019 గ్రాడ్యుయేట్స్ కూడా జెడల్ టెక్ ఐటీ కంపెనీస్ నుంచి, అట్లాగే చోటా రూట్ నుంచి, నింజా కార్ట్ నుంచి కూడా ఓపెనింగ్స్ అయితే క్లియర్గా యాక్టివ్గానే ఉంది లింక్ అనేది. సో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో 2019, 20, 21 బ్యాచెస్ అందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఉన్న నోటిఫికేషన్స్ అయితే. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరూ కూడా డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేస్తూనే ఉండండి. జై హింద్.